వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రామకృష్ణ పరమహంస కథలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ప్రతి దాంట్లో కూడా ఒక నీతి ఉంటుంది. అంటే పిల్లలకి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి మన జీవన విధానంలో అనుసరించాల్సిన అన్ని అంశాలని ఆయన ఒక స్టోరీ రూపంలో చెప్పారు. ఇంకా ఆయనవి ఏవైనా ఉంటే మంచిది ఒకటి చెప్పుకుందామండి. రామకృష్ణ పరమహంస కథలు భక్తులకి, సాధకులకి, ప్రయత్నశీలులకి, కార్యశీలులకి, ప్రతి వాళ్ళకి ఉపయోగపడేవి. రకరకాల సందర్భాల్లో వారు చెప్పిన రకరకాల కథలు. కొన్ని బుజ్జి కథలు ఒకటే పారాగ్రాఫ్లో అయిపోతుంది, కొన్ని 2 పేజీల కథలు. మనం ఓపికగా అర్థం చేసుకుని చెప్పుకోవాలి అంతే అన్నమాట. మామూలుగా మనం దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఒక ప్రశ్న వస్తుంది. దేవుడు ఎలా ఉంటాడండి అని అడుగుతాం కదా. ఎలా ఉంటాడు దేవుడు? ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అనుకుంటాం మామూలుగా. అంతేనా? ఇంకేం రూపం లేదా? ప్రతి ఒక్కరిలో అంటే నువ్వు ఇంతే ఉన్నావు, నేను ఇంత ఉన్నాను, ఇంకోళ్ళు ఎంతో ఉంటారు. మరి అట్లా కాదు గారు గారు, మన అవసరాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి ఆయన వచ్చాడు, ఆయన తీర్చుతాడు అని అనుకుంటాం కదా. మామూలుగా సాధారణంగా. లేదంటే లక్ష్మీదేవి అంటే ఒక ఆకారం, అంటే మనకి ఫిక్స్ అయిన ఆకారాల్లో మనం అనుకుంటాం. విష్ణుమూర్తి లాగా ఉన్నాడా, శివుడు లాగా ఉన్నాడా, లక్ష్మీదేవి లాగా ఉన్నాడా, ఆంజనేయ స్వామి లాగా ఉన్నాడా, లేకపోతే వినాయకుడు లాగా ఉన్నాడా, అది కాకపోతే స్కందుడు లాగా అదేదో పట్టుకుని కూర్చుంటాడా, దేవుడు ఎలా ఉంటాడు అంటే బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు పూర్వం గురుకులాల్లో ఏం చేసేవాళ్ళు, విద్యార్థులకి ఇలాంటి డౌట్లు వస్తే గురువులు సమాధానం చెప్పడానికి, అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చెప్పారంటే, గురుగారు రిపీల్గా అది బ్రహ్మాండ పర్యంతము దేవుడే. ప్రతి జీవిలోనూ, జంతువులోనూ, పక్షిలోనూ, పురుగులోనూ కూడా భగవంతుడే ఉన్నాడు. అందరూ దేవుళ్ళే. దేవుడు లేని అంశం ప్రపంచంలో లేదు. రాయి, రప్ప, చెట్టు, చేమ, నీరు, చిలక, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ప్రతిదీ భగవంతుని యొక్క అంశావతారమే తప్ప ఏది నీది నాది ఇంకోటిది లేదు. భగవంతుడు కానిది అసలు లేదు. దాన్నే మనం సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్ అలాంటివి చెప్పుకుంటాం కదా అని చెప్పారు. కుర్రాడు పిల్లలంతా మననం చేసుకుంటారు. సర్వం బ్రహ్మమయం, బ్రహ్మమే, ప్రపంచమంతా బ్రహ్మమయమే. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కాదు, పరబ్రహ్మం అంటే భగవంతుడు అనమాట. ఇలా మననం చేసుకుంటారు. సరే, బాగానే ఉంది. విద్యార్థులు వాళ్ళలో వాళ్ళు తర్కించుకున్నారు, వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకున్నారు. నువ్వు దేవుడు అంటే నువ్వు దేవుడు అనుకున్నారు. బాగుంది. చెట్టు దేవుడే, పిచ్చికా దేవుడే, అంతే కదా. అంతే. సరే, ఒక పూట గడిచింది. సరే, పిల్లలందరూ ఏం చేశారంటే కట్టెలు కొట్టడానికి కొంతమంది, పువ్వులు తేవడానికి కొంతమంది అట్లా వెళ్ళారు. కొంతమంది శిష్యుల గుంపు అడవికి వెళ్ళింది కట్టెలు తేవడానికి. కట్టెలు మోసుకుంటూ వస్తున్నారు. సరే, దూరం నుంచి రాజుగారి ఏనుగు వస్తుందట. వస్తుంటే విద్యార్థులు కకావికలై పరిగెత్తి పారిపోయారు, వచ్చేస్తుందని. అదేంటంటే పరిగెట్టేస్తోంది. తాపీగా మామూలుగా ఏనుగు ఇలా ఇలా నడుస్తుంది, అందుకే సామాజ వర్గమన అన్నారు. సామాజం అంటే ఈ ఏనుగు నిదా చక్కగా నడుస్తుంది, స్లోగా. దానికి ఉద్రేకం వస్తే వేరేలాగా ఉంటుంది, కానీ లేకపోతే దాని నడక నెమ్మది అయిన నడక, చక్కగా ఉంటుంది. భారీగా ఉండటం వల్ల దానిలో ఉన్న మృదుత్వం మనకి కనపడదు, కానీ దాని నడక మృదువైన నడకే. ఇది పరిగెడుతోంది. పరిగెత్తేసరికల్లా ఏనుగు లాంటి అంత పెద్ద కొండలా, నడగొండలే ఉంటుంది కదా, నడుస్తున్న కొండలా ఉంటుంది. పరిగెడితే భయం వేస్తుంది సహజంగా. అందరూ పరిగెత్తేశారు. ఈ ఒకానొక శిష్యుడు మాత్రం అట్లాగే చూస్తున్నాడు. ఏనుగు దేవుడు, ఏనుగులో కూడా దేవుడు ఉంటాడు. గురుగారు చెప్పారు కదా, ప్రతి జంతువులోనూ దేవుడే ఉంటాడని అని చెప్పేసి దేవుణ్ణి కీర్తించడం. దేవుడా, నువ్వు ఎంత పెద్ద రూపం దాల్చావు, అసలు నీ రూపం ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఆనందంగా చూస్తూ ఆ ఏనుగు వైపే వెళ్తున్నాడు. ఆ ఏనుగు పరిగెత్తుకొస్తుంది, ఇతను నడిచేస్తున్నాడు. ఆ ఏనుగు మీద ఉన్న మావటివాడు తప్పుకో 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 అని అరుస్తున్నట్ట పైనుంచి. తప్పుకోలేదు, గిప్పుకోలేదు. ఏనుగు దేవుడు అని చెప్పారే గురువు గారు, అంతే. గురువాకి పాటించాలి. గురువు చెప్పింది నిజం అక్షరాల. ఏనుగు భగవంతుడు. వీడు ఆ ఏనుగు మీద రకరకాల పద్యాలు పాటలు కల్పించుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అది కాస్త ఒక్క తొండంతో ఒక తోపు దోసింది. మామూలుగా ఏనుగు ఇలా అంటేనే భయపడితేస్తాం మనం, ఆ తొండంతో తోస్తే పైగా అది ఉగ్రంగా ఉంది, పరిగెడుతోంది. పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఈ దూరంగా పారిపోయిన స్నేహితులంతా ఉన్నారు, హాహాకారాలు చేశారు. అయ్యో అయ్యో అని. ఏనుగు కాస్త వెళ్ళిపోయాక వీళ్ళు ఏం చేశారు, నలుగురు సాయం పట్టి వాడిని మోసుకొచ్చారు. మొహం మీద నీళ్లు చల్లారు. మొహం మీద నీళ్లు చల్లితే సరే, వాడు అక్కడికి మావటివాడు తప్పుకో అంటూనే ఉన్నాడండి. వీడు పిచ్చివెధలాగా ఏనుగు వైపుకి వెళ్ళిపోయాడండి అని చెప్పారు విద్యార్థులు. ఏరా నాయన, ఎందుకురా ఏనుగు వైపుకి వెళ్ళావు అని అడిగారు. ఏనుగు దేవుడు అన్నారు కదా గురుగారు మీరు అన్నారు. సరేరా, ఏనుగు దేవుడు నీ ఎదురుగుండా వస్తున్నాడు, సరే
నేనేం చెప్పాను, ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి పక్షిలోనూ, ప్రతి చెట్టు చేమాలో దేవుడు ఉంటాడన్న. ఏనుగు దేవుడు నీ ఎదురుగుండా వస్తే మావటి దేవుడు తప్పుకోమన్నాడు కదా. మావట్లో లేడు దేవుడు, జంతువులో ఉన్న దేవుడు మావట్లోనూ ఉన్నాడు. ఏనుగు ఎదురొచ్చింది నీకు, అదేం నిన్ను రమ్మనలేదు. పైనున్న మాట తప్పుకో అన్నాడు. మావటి దేవుడి మాట ఎందుకు వినలా నువ్వు? మావటి దేవుడి మాట కూడా వినుండాల్సింది కదా. అనేసరికి వాడు ఆలోచించాడు. నిజం, ఏనుగు దేవుడు ఎదురొచ్చాడు, పైనున్న దేవుడు ఏమన్నాడు? తప్పుకో జాగ్రత్త అన్నాడు. తప్పుకోలేదు. ఏం చెయ్యాలి? ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకో. భగవంతుడి పిలుపుకి మాటకి సరిగ్గా స్పందించడం తెలుసుకోవాలి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. ఉగ్రంగా ఉన్న ఏనుగు నిన్ను రమ్మంటే వెళ్ళకూడదు. పైనున్నవాడు పోపమ్మంటే అది వినాలి. పులిలో కూడా దేవుడు ఉన్నాడు, వెళ్ళి కావలించుకుంటావు పులిని. పులి కూడా భగవద్ అవతారమే. ఒక్కొక్కసారి పులి భగవంతుడికి వాహనంగా కూడా ఉంది. అమ్మవారి ఆ వాహనం కదా పులి. మరి అప్పుడు వ్యత్యాసం గమనించాలి. ఎప్పుడు మనం భగవంతుడి పిలుపు, భగవంతుడి రూపం, వ్యత్యాసం తెలుసుకోవాలి. ఏ పిలుపు నాది, ఏ పిలుపు నాది కాదు. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు, భగవంతుడు నీ ఇద్దరు ఫ్రెండ్స్ దేవుళ్ళు అనకూడదు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరిలోనూ దేవుడు ఉన్నాడు. ఒకడు సిగరెట్ కాల్చుదాని రారా అంటాడు, రెండో వాడు వద్దురా అంటాడు. ఎవరి మాట వింటావు? వద్దనే వాడిది వినాలి. నీకు తెలియాలి కదా ఆ సంగతి. విచక్షణ తెలిసి ఉండాలి, విచక్షణ ఉండాలి. ఏ పిలుపుని అందుకోవాలి అనే విచక్షణ వ్యక్తిగతంగా ఉండాలి. అంతా మనవాళ్లే, అంతా మనదే, ప్రపంచమంతా భగవద్రూపమే. ఇందులో ఏ భగవద్రూపపు పిలుపుని నువ్వు అందుకోవాలి అనే విచక్షణ, ఏ భగవంతుణ్ణి నువ్వు ఆరాధించాలి అనే విచక్షణ నువ్వు లోపల కలిగి ఉండాలి. దానికి విద్య అవసరం, ప్రపంచ జ్ఞానం అవసరం, తెలుసుకునే తెలివిడి ఉండాలి వ్యక్తులకి. అప్పుడు మనం సరి అయిన మార్గం ఏమిటి? ఇప్పుడు ఒక ఊరు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి మెలికలుగా ఉంది, ఒకటి సాదాగా ఉంది. 2 భగవద్రూప ఇచ్చినవే. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? కాస్త సాదాగా ఉన్నది, స్ట్రైట్గా కనపడేది. మెలికలుగా ఉన్న దాంట్లోకి వెళ్తే ఎక్కడో నువ్వు దొరికిపోతావు, ఎక్కడో నువ్వు మిగిలిపోతావు, ముందుకు వెళ్ళలేకపోతావు, గమ్యాన్ని చేరవు. గమ్యం చేరాలి కదా ప్రతివాడు. ఖచ్చితంగా గమ్యం చేరాలంటే సరి అయిన పిలుపుని అందుకోవాలి, సరి అయిన భగవద్ రూపాన్ని తెలుసుకోవాలి. ఆ విచక్షణ గనక ఉంటే నువ్వు జీవితంలో ముందుకెళ్తావు నాయన అని వివేకానందుల వారికి రామకృష్ణ పరమహంస ఉపదేశించిన కథ ఇది. ఆయన బోల్డ్ కథలు చెప్పారు. ఈయన నరేంద్రుడిగా ఉన్నప్పుడు, అంటే వివేకానందులు పూర్తి స్థాయి వివేకానందులుగా మారకముందు కూడా ఈయన్ని రామకృష్ణ పరమహంసను కలిసేవారట. ఆయా సందర్భాల్లో అప్పుడప్పుడు ఒక్కొక్క కథ చెప్తూ ఉండేవారు. ఆయన వాళ్ళకి చెప్పింది, వీళ్ళకి చెప్పింది అని బోల్డ్ అనే కథలు ఉన్నాయి. నాకు ఈ కథ ఎంత ఇష్టమో. ఇప్పుడు ఏనుగు దేవుడు రమ్మంటున్నాడు, మావటి దేవుడు వద్దన్నాడు కదా. మావిటిని పట్టించుకోకపోతే ఎట్లా? నీకు పైనున్న దేవుడు కూడా, పైనున్నవాడు దేవుడే, వాడు చెప్తున్నాడు తప్పుకో. సర్వాంతర్యామి కదా. అదే ఇప్పుడు మన బుద్ధి ఏంటి? మన ఒకళ్ళు ఒక చోట కూర్చోమన్నారు జయ్య, భగవంతుడు ఆజ్ఞగా స్వీకరించి నువ్వు అక్కడ కూర్చోడానికి వెళ్ళావు. ఇంకొకడు వద్దు అక్కడ పాము తిరుగుతోంది అని చెప్పాడు అనుకో, నువ్వెవరి మాట వింటావు? అవతల మాట వినాల్సిందే కదా. రెండో మాట, నిన్ను అక్కడికి వెళ్తే ఈ పరిస్థితి ఎదురవుతుందని వారించినది కూడా భగవంతుని. మొదటిదే భగవంతుడి పిలుపు, రెండోది కాదు అనడానికి వీల్లేదు కదా. మన బుద్ధికి విచక్షణ ఉండాలి. ఈ కథని మనం పిల్లలకి చెప్పచ్చు, ఖచ్చితంగా పెద్దవాళ్ళకి, టీనేజర్స్ కి, జీవితంలో రకరకాల వ్యామోహాలకి లోనైపోయే వాళ్ళు కూడా సందర్భానుసారంగా ఈ కథ చెప్పండి. రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పిన కథ. అద్భుతం. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.